హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా ప్యారిస్ కథలు. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు నేను ప్యారిస్ టు ఆమ్స్టర్డామ్ అయితే వెళ్తున్నాను. సో ప్యారిస్ టు ఆమ్స్టర్డామ్ నా ట్రావెలింగ్ బ్లాగ్ అంతా షూట్ చేసి దాన్ని అయితే పోస్ట్ చేస్తున్నాను. సో డూ సబ్స్క్రైబ్ నా ప్యారిస్ కథలు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. దిస్ ఈజ్ గార్దినోడ్ స్టేషన్ అనమాట. సో ప్యారిస్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టేషన్. సో ఇంటర్నేషనల్ ట్రైన్స్ అన్నీ ఈ స్టేషన్ నుంచి వెళ్తాయి అనమాట. సో మేమైతే ఇప్పుడు వచ్చేసి ఈ స్టేషన్ దగ్గర మా ట్రైన్ కోసం అయితే ఎత్తుక్కుంటున్నాము. సో ఇదిగో ఇక్కడ డిపార్చర్స్ అన్నీ స్క్రీనింగ్ చేశాడు. సో మన ట్రైన్ అయితే చూసుకుందాం నేను ఇంకా ఎంతసేపట్లో ఉందో. సో నాకు యాక్చువల్ టైమింగ్ వచ్చేసి 7 అని చెప్పాడు. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. హాఫ్ అన్ అవర్ ముందే వచ్చాను. సో నా ట్రైన్ వచ్చేసి ఏ ప్లాట్ఫామ్లో ఉందో చెక్ చేసుకుంటున్నాను. యా, నా నా ట్రైన్ వచ్చేసి హాల్ 1లో ఉంది గైస్. సో ఇప్పుడు నేను హాల్ 1కి వెళ్ళాలి. దిస్ ఈజ్ హాల్ 2 అండ్ ఇలా స్ట్రైట్కి వెళ్తే హాల్ 1 అనమాట. సో మొత్తం ఎయిర్పోర్ట్ కైండ్ ఆఫ్ వైబ్ వస్తుంది ఈ స్టేషన్లో, ఇంటర్నేషనల్ లైన్స్ దగ్గర. సో నేనైతే నా నా ప్లాట్ఫామ్ కోసం అయితే వెళ్తున్నాను. హాల్ 1 నాది. అండ్ పైన అయితే యూకేకి ఇమిగ్రేషన్ జరుగుతుంది గైస్. ఇక్కడ నుంచి యూకేకి డైరెక్ట్ ట్రైన్ కూడా ఉంది. సో యూకే వెళ్ళే వాళ్ళకి పైన ఇమిగ్రేషన్ అన్నీ జరుగుతున్నాయి. సో మేము వెళ్ళేది నెదర్లాండ్సే కాబట్టి మాకు ఇమిగ్రేషన్ లేదు, మాదంతా స్కెంజన్ వీసా కాబట్టి. సో డైరెక్ట్గా మేమైతే ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చేసి ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. సో మనమైతే మన ట్రైన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. సో ఫుల్ క్రౌడ్ ఉన్నారు, చాలా మంది, క్రౌడ్ గట్టిగా ఉంది. సో లెట్స్ గోయింగ్. అండ్ నేను ఫస్ట్ అసలు ఈ జర్నీ ప్రిఫర్ చేసిందే యాక్చువల్గా నేను ఈ ట్రైన్ గురించి గైస్. సో లుక్ ఎట్ ద బ్యూటీ. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే యూరోస్టార్‌లో ఏంటంటే, నేను వెళ్ళే ట్రైన్‌లో బెల్జియం బెల్జియంకి ఫ్రంట్ కోచెస్ అన్నీ బెల్జియంకనమాట. సో, దానికి అటాచ్ అయ్యి ఆమ్స్టర్డామ్ కోచెస్ ఉన్నాయి. సో, మధ్యలోకెళ్ళాక ట్రైన్ ఏమన్నా డివైడ్ అయిందో ఏంటో మరి నాకైతే ఐడియా లేదు గానీ, ఆమ్స్టర్డామ్ కోచెస్ అన్నీ లాస్ట్‌లో అటాచ్ చేసున్నాయి. స్టార్టింగ్ మొత్తం బెల్జియం కోచెస్ అనమాట. సో, బెల్జియం దాటాక నెదర్లాండ్స్ అనమాట. సో, బెల్జియంకి వెళ్ళే ట్రైనే లాస్ట్‌లో ఆమ్స్టర్డామ్‌కి రిలేటెడ్ అయిన కోచెస్ అన్నీ ఉన్నాయి. సో, ఆమ్స్టర్డామ్ కోచెస్ దగ్గరికైతే వెయిట్ చేస్తున్నాం. మాకు ఐడీస్ అన్నీ చెక్ చేస్తున్నారు ఇక్కడ, పాస్‌పోర్ట్ అవన్నీ. సో, చెక్ చేసిన తర్వాత లోపలికైతే వచ్చేసాను. లగేజ్ పెట్టుకోవడానికి సెపరేట్‌గా ఎదరైతే కొన్ని ర్యాక్స్ ఉన్నాయి. అండ్ ఎదరికెళ్ళి చూస్తే మొత్తం చాలా వేరే లెవెల్‌లో అయితే ఉందసలు నాకైతే ట్రైను. మొత్తం ఒక ఆ థీము ఒక చాలా చాలా మంచిగా నాకైతే ఫ్లైట్ కైండ్ ఆఫ్ వైబ్ అయితే వచ్చింది ఎళ్ళంగానే. ఇంకా నా సీట్ అయితే వెతుక్కుంటూ ఎదరికైతే వెళ్ళిపోతున్నాను. సో, ఇంక మొత్తం ఆల్మోస్ట్ ట్రైన్ అంతా ఫుల్ అయిపోయింది గైస్. ఎందుకంటే ఇది నేను ఆల్మోస్ట్ 3 మంత్స్ బ్యాకే బుక్ చేసుకున్నాను టికెట్. సో, ఆల్మోస్ట్ నేను లాస్ట్ మినిట్‌లో మా మా ఫ్రెండ్ ఒకతను వస్తానంటే లాస్ట్ మినిట్ 1 వీక్ బ్యాక్ చెక్ చేసినప్పుడు ట్రైన్ అంతా ఫుల్ అయిపోయింది ఆల్మోస్ట్. సో, నా సీట్ దగ్గరికైతే వచ్చేసి కూర్చున్నాను. అండ్ షాక్ అయిపోయిన విషయం ఏంటంటే ఆల్మోస్ట్ 300 స్పీడ్ కొడుతున్నాడు. నేను 300ని క్యాప్చర్ చేయలేకపోయాను గానీ, నేను చూసినప్పుడైతే స్క్రీన్ మీద 285 సంథింగ్ ఎలాగో ఉంది. ఆ క్లిప్ కూడా తీశాను. సో, అది కూడా యాడ్ చేస్తాను. అండ్ అమేజింగ్ వ్యూ అసల నేను కూర్చున్న సీట్ దగ్గర నుంచి. అది కూడా ఎర్లీ మార్నింగ్ 7కి ట్రైన్ గదా! సో, అప్పుడే సన్‌రైజ్ అవుతుంది. ఆ సన్‌రైజ్‌లో ఆ విండో సీట్‌లో చాలా చాలా నాకు బా నచ్చింది నాకైతే జర్నీ. సో, 3 అవర్స్, 3 అవర్ 40 మినిట్స్‌లోనో ఎగ్జాక్ట్‌గా నేనైతే పారిస్ నుంచి ఆమ్‌స్టర్డామ్ అయితే రీచ్ అయిపోయాను. పారిస్ గార్దినోడ్ నుంచి ఆమ్‌స్టర్డామ్ సెంట్రల్‌కైతే రీచ్ అయిపోయాను. సో, ఆహ్, ఈ సీటింగ్ గాని చాలా కంఫర్ట్ ఉందనమాట. మనకు సెపరేట్‌గా ఒక వర్క్ చేసుకోవడానికి ల్యాప్‌టాప్ పెట్టుకొని వర్క్ చేసుకోవడానికి ఎదరొక టేబుల్‌లా ఇచ్చాడు. అండ్ సీటుకి కూడా మనం కొంచెం నెక్ బెండ్ చేసుకోవడానికి ఒక మంచి కంఫర్ట్ లాంటిది ఇచ్చాడు. చాలా బాగుంది జర్నీ అయితే. సో, నేను 3 ½ అవర్స్ ఆల్మోస్ట్ జర్నీ చేసిన తర్వాత ఆమ్‌స్టర్డామ్ సెంట్రల్‌లో అయితే దిగిపోయాను గైస్. సో, ఆమ్‌స్టర్డామ్ సెంట్రల్‌లో దిగాక ఇంకొక అమేజింగ్ థింగ్ అయితే జరిగింది. సో, నేను ఆమ్‌స్టర్డామ్ సెంట్రల్‌లో దిగేసి అలా నడుచుకుంటూ బయటకైతే ఎంటర్ అయ్యాను. సో, మీరు అబ్జర్వ్ చేయొచ్చు నా బ్యాక్‌గ్రౌండ్‌లో ఆమ్‌స్టర్డామ్ సెంట్రల్ అని ఉంటది. సో, ఆమ్‌స్టర్డామ్ సెంట్రల్ స్టేషన్ ఇదే అనమాట. చాలా బాగుంటది స్టేషన్ అసల. సో, ఈ స్టేషన్ బ్యాక్ సైడ్ అనమాట. ఫ్రంట్ సైడ్ నుంచి వేరే డిఫరెంట్ వ్యూ ఉంటది. సో, నేను బ్యాక్ సైడ్ వ్యూ చూసి షాక్ అయిపోయాను. సో, అలా నేను తెలియక బ్యాక్ సైడ్‌కి అలా ఎంటర్ అయ్యాను. సరే ఎందుకొచ్చానో తెలీదు. బట్ వచ్చి ఒక అమేజింగ్ వ్యూ పాయింట్ చూసాను. సో, ఏంటంటే ఇదిగోండి ఇది ఆమ్‌స్టర్డామ్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కెనాల్ అనమాట. సో, ఈ కెనాల్‌లో మొన్న రీసెంట్‌గా సేల్ 2025 ఈవెంట్ జరిగింది. సేల్ 2025 ఈవెంట్ అంటే ఏం లేదు గైస్. వీళ్ళ పాత వింటేజ్ బోట్స్, క్రూజెస్ అండ్ పెద్ద పెద్ద షిప్స్ అన్నిటిని సేల్ చేశారు ఇక్కడ ఈ రివర్‌లో. చాలా బా జరిగింది ఈవెంట్. అది నేనొచ్చే 3 డేస్ ముందే ఎండ్ అయిపోయింది ఈవెంట్. యాక్చువల్‌గా నేను ఆ ఈవెంట్‌కి ప్లాన్ చేసుకొని ఉండాల్సింది
బట్ నేను చెక్ చేసుకోలేదు డేట్స్. నేనొచ్చేసరికి ఆ ఈవెంట్ ఎండ్ అయిపోయింది. సో, నేనిక్కడికొచ్చి చూసేసరికి సో, కొన్ని క్రూజెస్ ఉన్నాయి. అండ్ ఆ రివర్‌లో కొన్ని పార్టీస్ జరుగుతున్నాయి. క్రూజ్ పార్టీస్ జరుగుతున్నాయి. సో, నేను సెంట్రల్ నుంచి బయటకొచ్చిన వెంటనే కనిపించిన వ్యూ పాయింట్ అనమాట. సో, కొంచెం సేపు ఇక్కడ టైమ్ అయితే స్పెండ్ చేసి, సో, ఈ వ్యూని ఎంజాయ్ చేసి క్లైమేట్ కూడా చాలా కోఆపరేటివ్‌గా ఉంది నా ట్రిప్ ప్లానింగ్‌లో. సో, నాకు ఇంత కోఆపరేటివ్‌గా క్లైమేట్ కోఆపరేట్ చేస్తదని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. వర్షం పడద్దేమో అనుకున్నాను. బట్ చాలా చాలా అమేజింగ్ సన్నీగా ఉందసల క్లైమేట్ అంతా. సో, నేనింకా ఆమ్‌స్టర్‌డామ్ సెంట్రల్ నుంచి నా హాస్టల్ బుక్ చేసుకున్న లొకేషన్‌కైతే నేను చెక్ చేసుకుందామని ఇంకా వాక్ స్టార్ట్ చేసాము. మేము మా ఫ్రెండ్స్ అంతా కలిపి. సో, వచ్చే దారిలో కూడా మంచి మంచి సీనిక్ వ్యూ పాయింట్స్ ఉన్నాయన్నమాట. సో, నా ఆమ్‌స్టర్‌డామ్‌లో నాకు బాగా నచ్చిందేంటంటే ఎక్కడికెళ్ళినా ఫ్లవర్స్ గైస్. ఎక్కడికెళ్ళినా బ్రిడ్జెస్ మీద గాని, నీకు సైకిల్స్‌కి కూడా ఫ్లవర్స్‌తో డెకరేట్ చేస్తున్నారు. ఇంకా ఇంకొక బెస్ట్ థింగ్ నేను అబ్జర్వ్ చేసిందేంటంటే ఆమ్‌స్టర్‌డామ్‌లో ఎక్కడ చూసినా కూడా సైకిల్స్, సైకిల్స్, సైకిల్స్ అన్నమాట. రీసెంట్‌గా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి కూడా నెదర్లాండ్స్ ప్రెసిడెంట్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఐ గెస్ ఆయన సైకిల్ గిఫ్ట్ ఇచ్చారంట. సో, వీళ్ళు సైకిల్‌ని అంత ఇంపార్టెన్స్ ఇస్తారన్నమాట. ఇదిగోండి ఇది సెంట్రల్ స్టేషన్ యొక్క ఫ్రంట్ వ్యూ అనమాట. ఫ్రంట్ వ్యూకి, బ్యాక్ వ్యూకి అస్సల సంబంధమే లేదు. బ్యాక్ వ్యూ నుంచి ఏదో డిఫరెంట్ వేరే దానిలా ఉంది. ఫ్రంట్ వ్యూ చూడండి ఎంత వింటేజ్ బిల్డింగో అసల. సో, ఆమ్‌స్టర్‌డామ్ యూరోప్‌లో మీకు అన్ని ఏ కంట్రీకెళ్ళినా కూడా ఒక్కొక్క ఆర్కిటెక్చర్ ఒక్కొక్కలా ఉంటదనమాట. పారిస్‌ది ఒకలా ఉంటది. అండ్ రీసెంట్‌గా బెల్జియం వెళ్ళినప్పుడు బెల్జియంది ఒకలా ఉంది. బట్ ఆమ్‌స్టర్‌డామ్‌ది ఇంకా ఇదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిల్డింగ్స్ అనమాట. ఆమ్‌స్టర్‌డామ్ బిల్డింగ్స్ అన్నీ. సో, ఇది సెంట్రల్ స్టేషను. ఈ ముందే మొత్తం క్రూజ్ రైడ్స్, క్రూజ్ పార్టీస్ అన్నీ జరుగుతున్నాయి. సో, ఇంక మేము అలా నడుచుకుంటూ మార్కెట్‌లోకైతే వెళ్ళిపోయాం. సెంట్రల్ మార్కెట్‌లోకి అలా నడుచుకుంటూ సెంట్రల్ స్ట్రీట్‌లో అలా కొంచెంసేపు టైమ్ పాస్ చేసి, సో, మాకు కావాల్సిన ఎలాగో మేము మార్నింగ్ జర్నీలో ఫుడ్ ఏం తినలేదు. జస్ట్ కాఫీ తాగాం అంతే. సో, ఇంకా మాకు కావాల్సిన ఫుడ్ తిందామని చెప్పేసి దగ్గరలో ఏమో నేను చెక్ చేసుకుంటూ అలా ఒకసారి సెంట్రల్‌లో తిరగాల్సినవి ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకుంటాకి అలా సెంట్రల్‌లో కాసేపయితే అలా షాపింగ్ స్ట్రీట్‌లో అయన్నీ చెక్ చేసుకొని తిరిగామనమాట. సో, తిరిగేసి పక్కన మెక్‌డీ ఉంటే మెక్‌డీ అయితే తిన్నాము. మెక్‌డీ తినేసి బయటకైతే వచ్చేసాం గైస్. సో, ఈరోజు ఈ కొన్ని కొన్ని కవర్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాము. సో, అలా రిజిక్స్ మ్యూజియం కవర్ చేద్దామని ఫస్ట్ ప్లాన్ చేసుకున్నాం. సో, రిజిక్స్ మ్యూజియం అనమాట. సో, మాకు పారిస్‌లో లూవ్ర్ మ్యూజియం ఎలాగో ఇక్కడ ఆమ్‌స్టర్‌డామ్ నెదర్లాండ్స్‌లో రిజిక్స్ మ్యూజియం అలాంటిదనమాట. సో, దీని టికెట్ €25 పర్ హెడ్ అనమాట. సో, €25 పెట్టి కాస్ట్ వర్తేనా అని అంటే ఖచ్చితంగా కొంచెం మీకు ఆర్ట్ గనక ఇష్టమైతే ఖచ్చితంగా వర్తే. దీంట్లో చాలా ఆల్‌మోస్ట్ ఒక మోర్ దెన్ 5,00,000 ప్లస్ పీసెస్ అయితే ఉంటాయి లోపల. చాలా 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 ఎక్కువ ఇంక నాకు తెలిసి 10,00,000 ప్లస్ అనుకుంటా. సో, 10,00,000 ప్లస్ 10,00,000 ప్లస్ ఆర్ట్సో ఎన్నో ఉంటాయి మొత్తం. నేనైతే చాలా నాకైతే నచ్చింది. బట్ మీకు గనక ఆర్ట్ బోరింగ్‌గా ఉంటే మాత్రం ఖచ్చితంగా చాలా బోర్ కొడుద్ది మ్యూజియము. సో, రిజిక్స్ చాలా బాగుంది. నాకైతే నచ్చింది. సో, రిజిక్స్ మ్యూజియం మాకు అదే మేము బుక్ చేసుకున్న స్లాట్ వచ్చేసి 1 కనమాట. సో, దానికి ఇంకా టైమ్ ఉంది గదా! అని జెప్పేసి సో, ఈ లోపల మళ్ళీ ఇంకా ఏమన్నా తిందామని జెప్పేసి మళ్ళీ ఇటు సైడ్ కేఫ్ ఏమన్నా ఉందా అని జెప్పి ఇటు సైడ్‌కొచ్చాము. దగ్గరలో మంచి కేఫ్స్ ఏమైనా ఉన్నాయేమో ఆమ్‌స్టర్‌డామ్ లోకల్ ఫుడ్ ట్రై చేద్దామని. సో, మేమలా నడుచుకుంటూ వెళ్తుంటే సో, మాకిక్కడ చాలామంది ఒక క్రౌడ్ ఒక చిన్న షాప్ లాంటిది కనపడింది. సో, ఇంకా ఆ షాప్ దగ్గర ఆగి అక్కడ కొన్ని డిజర్ట్స్ అవి ఉంటే ట్రై చేసాము. బట్ అవి ఓకే. ఓకే. కానీ తర్వాత ఇంకేమైనా మంచిగా తిందామని సో, మంచి కేఫ్ కోసం సెర్చ్ చేశాను ఆన్‌లైన్‌లో చూస్తే, దగ్గరలో ఒక పిజ్జేరియా ఒకటి ఐ మీన్ ఇక్కడ పిజ్జా షాప్స్ అంట. షాప్స్ చాలా కొంచెం ఫేమస్ అనమాట కేఎఫ్‌సి చాలా బావుంటాయి. మంచి వైబ్ ఇస్తాయి. సో, ఇంకా పిజ్జా షాప్ కోసం అయితే ఎతుకుతున్నాము. సో, ఇంకా అలా లొకేషన్ చూసుకొని దానికోసం నడుచుకుంటూ అయితే వెళ్ళాము. ఈ నడుస్తున్నంత సేపు నాకైతే ఒకటే థాట్ అసల ఈ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అసలు ఈళ్ళకి యూరోప్ వాళ్ళకి అసలు ఎలా వచ్చిందో అర్థం కాల. ఇంత నీట్‌గా మెయింటైన్ చేస్తారంటే స్ట్రీట్స్ గాని, సైకిల్స్ అసల నీకెక్కడ బైక్ గాని, ఎక్కడ పొల్యూషన్ గాని ఏముండదు. మొత్తం సైకిల్స్ అనమాట. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసళ్ళ వాళ్ళు వరకు అందరూ సైకిల్సే తొక్కుతున్నారు. అండ్ ఎక్కడ చూసినా సైకిల్సే కనపడాయి నాకైతే ఆమ్‌స్టర్‌డామ్‌లో. సో, మేము వెళ్దాం అనుకున్న కేఫ్ దగ్గరికైతే నడుచుకుంటూ వచ్చేసాం ఆల్‌మోస్ట్. అండ్ ఆల్‌మోస్ట్ 1 అవుతుంది కాబట్టి ఆల్‌మోస్ట్ కేఫ్స్ అన్నీ ఫుల్‌గానే ఉన్నాయి. మేము వెళ్ళిన దగ్గర కూడా బానే ఉంది. సో, మేము ఎందుకో పిజ్జా తినాలనిపించింది. సో, పిజ్జా ట్రై చేద్దాం పిజ్జేరియాకైతే ఎళ్తున్నాము. సో, ఇక్కడ కొంచెం పిజ్జా బావుంటదని కొంచెం రివ్యూస్ అయితే చూసాను. సో, ఇంక అక్కడికెళ్ళి పిజ్జా అయన్నీ తినేసి పిజ్జా అంతా ఫినిష్ చేసుకొని మనకెలాగో టైమ్ స్టార్ట్ అయిపోతుంది. మ్యూజియం స్లాటు. సో, ఆ స్లాట్‌కి అవైలబుల్‌గా ఉండాలని చెప్పేసి ఫాస్ట్‌గా ఇక్కడ మేమొచ్చిన రెస్టారెంట్ అయితే ఇదే అనమాట. సో, నేను తిన్నది అదంతా క్యాప్చర్ చేయలేకపోయాను. ఇదిగో నేనొచ్చింది ఇదే ఇటాలియన్ పిజ్జా ట్రై చేద్దామని ఇక్కడ ఆమ్‌స్టర్‌డామ్‌లో. సో, నేను అన్నీ క్యాప్చర్ చేయలేకపోయాను. బట్ అవి నేను షూట్ చేయలేదు. తినేటప్పుడు ఎందుకులే అని చెప్పేసి. సో, దీని తర్వాత అయితే తినేసి మ్యూజియంకైతే స్టార్ట్ అయిపోయాము. సో, మ్యూజియంకొచ్చి చూస్తే గైస్ అసలు ఎంత పీస్‌ఫుల్ పిన్ డ్రాప్ సైలెన్స్ ఉందంటే మ్యూజియము. మీకు గనక ఖచ్చితంగా మీరు ఆర్ట్ లవర్ అయితే, మీకు ఆర్ట్ నచ్చితే ఖచ్చితంగా ఈ మ్యూజియంకైతే వెళ్ళొచ్చు. మీరు ఆమ్‌స్టర్‌డామ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. నాకైతే చాలా చాలా ఆహ్, కొన్ని వింటేజ్ ఆర్నమెంట్స్, వింటేజ్ పీసెస్ చాలా చాలా కల్ట్ పీసెస్, కల్ట్ ఆర్ట్ ఉందిక్కడ దీంట్లో.
బట్ ఆర్ట్ లవర్ అయితేనే కనుక మీరు గనుక ఆర్ట్ లవర్ అయితేనే మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేయొచ్చు దీన్ని. సో, ఆల్‌మోస్ట్ చాలా పెద్ద మ్యూజియం ఇది. చాలా చాలా పెద్ద మ్యూజియం. మీకు ఆల్‌మోస్ట్ 2 ½ అవర్స్ నుంచి 3 అవర్స్ పట్టొచ్చు. ఇంకా తిరుగుతూనే ఉండొచ్చు. బట్ మేము ఆల్‌మోస్ట్ 2 ½ అవర్స్ ఎంతో స్పెండ్ చేసాం దీంట్లో. మేము చాలా ఫాస్ట్‌గా క్విక్‌గా కవర్ చేసేసాము. బట్ మీరు గనుక స్లోగా అన్నిటిని ఎక్స్‌ప్లోర్ చేస్తూ అన్నిట్లి గురించి తెలుసుకుంటూ ఇంకా వెళ్తే 3 ½ అవర్స్ దాకా పట్టొచ్చు టైమయితే. సో, ఈ మ్యూజియం కవర్ చేసినాక మాకు ఇంకొక ప్లాన్ ఉండే. సో, దాన్ని కవర్ చేసుకుందామని ఎళ్ళాను. బట్ అక్కడ నేను యాక్చువల్‌గా అది అది కూడా ఒక బ్రూవరీ. సో, బ్రూవరీలో నేను పెద్ద నన్ను వ్లాగింగ్ అలౌ చేయలేదు. సో, బ్రూవరీ లోపలికి. సో, ఆ బ్రూవరీలో కూడా నేను కొన్ని ఎక్స్‌ప్లోర్ చేశాము. సో, బ్రూవరీ అంతా కవర్ చేసుకొని, మ్యూజియం అంతా కవర్ చేశాము. సో, మీరు ఆమ్‌స్టర్‌డామ్ ఎళ్తే ఖచ్చితంగా ఎఫ్1 కొలాబరేషన్‌తో ఒక మ్యూజియం ఉంది. సో, అది కూడా మిస్ అవ్వకుండా వెళ్ళండి. మేము విజిట్ చేసాము. అది కూడా చాలా చాలా బావుంది. సో, దాని కాస్ట్ కూడా అరౌండ్ 25 యూరోస్ ఎంతో పడద్ది. సో, ఈ రిజిక్స్ ఒకటి, ఎఫ్1 ఒకటి, బ్రూవరీ ఒకటి ఇవి 3 పక్కా వెళ్ళండి. సో, ఈ 3 హైనికెన్ బ్రూవరీ అది యాక్చువల్లీ. సో, ఈ మూడిటిని కవర్ చేసుకోండి. చాలా మంచి విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఇవి. సో, మేమైతే కవర్ చేసినవి ఈ 3 ప్లేసెస్ యాక్చువల్‌గా. సో, దీని తర్వాత క్రూజ్ రైడ్ ప్లాన్ చేసుకున్నాము. సో, నాకు ఏమైందంటే యాక్చువల్‌గా నాకు కొన్ని చోట్ల వ్లాగింగ్ అలౌ చేయలేదు కొన్ని మ్యూజియమ్స్‌లోకి. యాక్చువల్లీ బ్రూవరీలోకి అండ్ ఎఫ్1 కొలాబరేషన్ మ్యూజియంలోకి నాకు ఈ వ్లాగింగ్ సెటప్ అలౌ చేయకపోవడం వల్ల నేను వ్లాగ్ చేయలేకపోయాను. అక్కడ వ్లాగ్ షూట్ చేయలేదు. సో, రిజిక్స్‌లో తీసిన క్లిప్స్‌తోనే నేను వ్లాగ్‌నైతే ఆల్మోస్ట్ కవర్ చేశాను. సో, నెక్స్ట్ టైమ్ ఇంకేమన్నా ప్లాన్ చేసినప్పుడు ఇంకేమన్నా నేను ఈసారి వ్లాగ్ తీద్దామనుకున్నప్పుడు మాక్సిమం అంతా కంటెంట్ అంతా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఫుడ్ ఎక్కడ ప్రిఫర్ చేస్తాను అండ్ నేను ఫుడ్ ఎలా కవర్ చేస్తాను. ఇవన్నీ కూడా కవర్ చేస్తాను. నా హాస్టల్ సెటప్ ఇవన్నీ చూపించడానికి కూడా ట్రై చేస్తాను. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ మై జర్నీ అండ్ ఫ్రమ్ పారిస్ టు ఆమ్‌స్టర్‌డామ్. సో, ఐ've ఆల్మోస్ట్ స్పెంట్ 3 డేస్ ఇన్ నెదర్లాండ్స్. First 2 days I planned actually 4 days. I planned for 2 days in Amsterdam and 2 days in Rotterdam. బట్ నేను ఫస్ట్ డే వచ్చేసి పమ్మరియన్ అని చెప్పేసి అదొక వింటేజ్ కంట్రీ సైడ్ ఆఫ్ నెదర్లాండ్స్ అనమాట. సో, ఆ ప్లేస్ కవర్ చేసుకున్నాను పమ్మరియన్ అని. సో, సెకండ్ డే, థర్డ్ డే వచ్చేసి ఆమ్‌స్టర్‌డామ్‌లో అయితే కవర్ చేశాను. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థాంక్స్ ఎ లాట్. సో, గివ్ మీ ఎ థమ్స్ అప్ ఫర్ మోటివేషన్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.